గౌరవ ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, మొట్టమొదటి ఇష్యూ వచ్చినప్పుడు అధ్యక్ష నేను సభకు తమ ద్వారా మనవి చేసిన. అప్పుడు పెద్దలు జానారెడ్డి గారు సభలో లేరు అధ్యక్ష. స్పష్టంగా మేము చెప్పడం జరిగింది, వీఆర్ రెడీ ఫర్ డిస్కషన్ ఆన్ ఆల్ ద ఇష్యూస్. రైతుల ఆత్మహత్యలకు సంబంధించి కానీ, విద్యుత్ శక్తికి సంబంధించి కానీ, ఇతర సమస్యల మీద కూడా 40 రోజులు కాదు 50 రోజులైనా చర్చిస్తామని అధ్యక్ష తమ సమక్షంలో బీఎస్సీలో చెప్పాం. ఈరోజు ఉదయం కూడా నేను చెప్పాను. ఇప్పుడు కూడా పెద్దలు జానారెడ్డి గారు చెప్పినారు. నేను అక్కడ నా ఆఫీస్లో విన్నా అధ్యక్ష. నేను ఒకటే మాట మనవి చేస్తున్నా అధ్యక్ష, మనకి ఆనవాయితీ ప్రకారం జనరల్ బడ్జెట్, ఎందుకంటే అది అందరికీ తెలుసు, విజ్ఞులందరికీ కూడా తెలుసు, మ్యాండేటరీ, సభ మీదనే మ్యాండేటరీ అధ్యక్ష. రాష్ట్ర బడ్జెట్ను ఉండే టైం లోపల పాస్ చేయడం అనేది అదొక రాజ్యాంగపరమైన విధి. ఆ విధికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. దాని ప్రకారం పోదామని నేను అనుకున్నాం అధ్యక్ష. ఈ 2 రోజులు 3 రోజులు ఫైనాన్స్ మినిస్టర్ రిప్లై అయిపోతే మొత్తం టేకప్ చేద్దామని అనుకున్నాం అధ్యక్ష. ఒకటి, ఇంకొక మాట కూడా తమతో బీఎస్సీలో మాట నేను చెప్పిన అధ్యక్ష, అంత అత్యవసరం ఉంది, అంత ప్రాధాన్యత ఉంది, మ్యాటర్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఉందంటే ఇది జరుగుతుండగా కూడా మేము దాన్ని చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మళ్ళా కూడా నేను చెప్తా ఉన్నాను, గవర్నమెంట్ ఈజ్ నాట్ రెడీ ఫర్ డిస్కషన్, ది మెంబర్స్ కెన్ యాజిటేట్ అధ్యక్ష. గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నామని నేను స్వయంగా యాజ్ ఎ హౌస్ లీడర్ అని లేచి చెప్పిన తర్వాత, అవర్ ఇంటెన్షన్ ఈజ్ టు ఓన్లీ డిస్రప్ట్ ద హౌస్. మేము సభ జరగనీయం. వాళ్ళు ప్రోగ్రామ్ పెట్టుకొని వచ్చిన అధ్యక్ష, 2 ప్రోగ్రాంలు మాకు తెలియదు అధ్యక్ష. ఇక్కడ ఎవరు నాయకున్నారు అధ్యక్ష? మీరు ఇప్పుడు వినండి 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 వైర్ వైర్ వినండి. యూ హావ్ ద ప్రెజెన్స్, కమ్ ఆన్ సిట్ డౌన్. యూ హావ్ ద ప్రెజెన్స్ అధ్యక్ష. ఐ యామ్ నాట్ యీల్డింగ్, ఐ యామ్ నాట్ యీల్డింగ్ అధ్యక్ష, ఐ యామ్ నాట్ యీల్డింగ్ అధ్యక్ష. అధ్యక్ష Please take your seat. I am not yielding. Your seat. అధ్యక్ష, I am on my legs and I am making things very clear. ఇంత ఆతృత పనికిరాదండి. I am making it clear. Hear me. You have the patience to hear me. You have the patience to hear me. Mr. Vikramarka, please hear me. Let me complete. Please. Let me complete. కూర్చోండి. Let me complete. There is an issue. We are also feeling painful. Some members are suspended from the house, which we also don't desire. మాకు లేదండి బాధ, మీకే ఉందా? సభ సజావుగా జరగాలని కోరుకుంటాం మేము కూడా, ప్రభుత్వం కూడా. సో దేర్ ఇస్ ఎ లిమిట్. దేర్ ఇస్ మిస్టర్ విక్రమార్క ఇంపార్టెన్స్ ఉందంటే ఇది జరుగుతుండగా కూడా మేము దాన్ని చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మళ్ళా కూడా నేను చెప్తా ఉన్నాను, గవర్నమెంట్ ఈజ్ నాట్ రెడీ ఫర్ డిస్కషన్, ది మెంబర్స్ కెన్ యాజిటేట్ అధ్యక్ష. గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నామని నేను స్వయంగా యాజ్ ఎ హౌస్ లీడర్ అని లేచి చెప్పిన తర్వాత, అవర్ ఇంటెన్షన్ ఈజ్ టు ఓన్లీ డిస్రప్ట్ ద హౌస్. మేము సభ జరగనీయం. వాళ్ళు ప్రోగ్రామ్ పెట్టుకొని వచ్చిన అధ్యక్ష, 2 ప్రోగ్రాంలు మాకు తెలియదు అధ్యక్ష. ఇక్కడ ఎవరు నాయకున్నారు అధ్యక్ష? మీరు ఇప్పుడు వినండి 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 వైర్ వైర్ వినండి. యూ హావ్ ద ప్రెజెన్స్, కమ్ ఆన్ సిట్ డౌన్. Take your seat. యూ హావ్ ద ప్రెజెన్స్ అధ్యక్ష. ఐ యామ్ నాట్ యీల్డింగ్, ఐ యామ్ నాట్ యీల్డింగ్ అధ్యక్ష, ఐ యామ్ నాట్ యీల్డింగ్ అధ్యక్ష. అధ్యక్ష Please take your seat. I am not yielding. Your seat. అధ్యక్ష, I am on my legs and I am making things very clear. ఇంత ఆతృత పనికిరాదండి. I am making it clear. Hear me. You have the patience to hear me. You have the patience to hear me. Mr. Vikramarka, please hear me. Let me complete. Please. Let me complete. కూర్చోండి. Let me complete. There is an issue. We are also feeling painful. Some members are suspended from the house, which we also don't desire. మాకు లేదండి బాధ, మీకే ఉందా? సభ సజావుగా జరగాలని కోరుకుంటాం మేము కూడా, ప్రభుత్వం కూడా. సో దేర్ ఇస్ ఎ లిమిట్. దేర్ ఇస్ మిస్టర్ విక్రమార్క దేర్ ఇస్ ఎ లిమిట్. యూ కెనాట్ డిస్రప్ట్ మీ లైక్ దిస్. ఎస్, యూ ఆర్ డిస్రప్టింగ్. యువర్ ఇంటెన్షన్స్ ఆర్ డిఫరెంట్, వీ నో ఇట్. Please silence. అధ్యక్ష, నేను ఒకటే మాట చెప్తున్నా అధ్యక్ష, మళ్ళా చెప్తున్నా, మ్యాటర్ ఆఫ్ ఇంపార్టెన్స్ వీఆర్ రెడీ టు టేకప్ అండ్ డిస్కస్. మ్యాండేటరీ బిజినెస్ జరుగుతుంది అధ్యక్ష, దానికి అది జరుగుతూ ఉంటుంది. మనం అనుకున్నాం అధ్యక్ష, ఖచ్చితంగా క్వశ్చన్ అవర్ జరిగి తీరాలా. దాని తర్వాత అడ్జర్మెంట్ మోషన్ ఇవ్వచ్చు. ఇంకా అంతకుముందు అధ్యక్ష, బెనిఫిట్ ఆఫ్ ద మెంబర్స్, ఆల్ ద మెంబర్స్. చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం, మా ఎమ్మెల్యే మాట్లాడలేదని, అసలు శాసనసభలో 3 ఏళ్ళు కూడా మాట్లాడలేదని వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా మనం ఒక సాంప్రదాయం పెట్టుకుందాం. ఖచ్చితంగా ప్రతి మెంబర్కి అవకాశం వచ్చేలాగా పెటిషన్స్ కానీ
జీరో అవర్ గారు ఒకరోజు పెటిషన్స్ ఒకరోజు జీరో అవర్ అందరు సభ్యులకు అవకాశం వచ్చినట్టు పెట్టుకుందామని కూడా బీఎస్సీలో డిసైడ్ చేసినాం అధ్యక్ష. ఫస్ట్ క్వశ్చన్ అవర్, దెన్ మెంబర్స్ బిజినెస్, ఆ తర్వాత జీరో అవర్ అడ్జర్న్మెంట్ మోషన్ అంటే పోదాం అనుకున్నాం అధ్యక్ష. అక్కడ వెయ్యాల్సింది పోయి డే 1 ఇప్పుడు జానారెడ్డి గారు అంటున్నారు మొదటి రోజు మీరు సస్పెండ్ చేసిన మెంబర్లు అని. మరి మొదటి రోజే ప్రతిపక్షాలు కూడా విజ్ఞత ఉండాలి కదా అధ్యక్ష. ఇది డే 1 ఫస్ట్ క్వశ్చన్ టు బి ఆన్సర్డ్ బై ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్, న్యూ స్టేట్. ఇంతమందం లేకపోతే ఎట్లా పేషెంట్స్? ఈ మాత్రం విజ్ఞత అందరికి ఉండద్దా? ఆ పేషెంట్స్ ఎన్నిసార్లు అప్పీల్ చేస్తారండి? నంబర్ ఆఫ్ టైమ్స్ అప్పీల్ చేసిన 2 hours టైం వేస్ట్ అయింది. దాని తర్వాతనే గత్యంతరం లేక అనేక అప్పీల్ చేసిన తర్వాత ప్రభుత్వం ఈరోజు ఈ చర్య తీసుకున్న అధ్యక్ష. మా ఉద్దేశం అది కాదు. నా ప్రార్థన ఒకటే అధ్యక్ష, వీఆర్ రెడీ ఫర్ డిబేట్ అండ్ డిస్కషన్. నేను పెద్దలు జానారెడ్డి గారి ఇందాక నేను హౌస్లో ఆఫీస్లో విన్నా అధ్యక్ష. ఇది చాలా ప్రాధాన్యత ఉన్న అంశం, 100% వి అగ్రి అధ్యక్ష. దాని దృష్ట్యానే ఈరోజు అధ్యక్ష నేను చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ మెంబర్స్ గడబడి చేయడానికి కారణం ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళ కంటగింపు ఉంది అధ్యక్ష. పొరుగు రాష్ట్రం అవశేష ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు రావాల్సిన కరెంట్ రావడం లేదు కాబట్టి 1-2 కాదు అధ్యక్ష, 1186 మెగావాట్లు వాళ్ళు డినే చేస్తూ ఉన్నారు. ఆ పవర్ మనకు వస్తే అసలు ఇష్యూ లేదు, అది బయటపడుతుందని, వాస్తవాలు ముందుకు వస్తాయని టీడీపీ పార్టీ అలా ఇంటెన్షనల్ గడబడి చేసింది. కాబట్టి గత్యంతరం లేని పరిస్థితులలో ఇలా ప్రభుత్వం ఆ స్టెప్ తీసుకున్న తప్ప మాకు అటువంటి దురుద్దేశాలు లేవు. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఏం మాట్లాడదామంటారో చెప్పండి. వీఆర్ రెడీ టు సిట్టింగ్ ద ఈవినింగ్స్ ఆల్సో. ఇది చేద్దాం, మ్యాండేటరీ బిజినెస్ చేద్దాం. మీరు అంత ప్రాధాన్యత అనుకుంటే అధ్యక్ష తమ నిర్ణయించండి, ఈవినింగ్ సెషన్ పెట్టండి. వీఆర్ రెడీ టు డిస్కస్. వీఆర్ వెల్కమింగ్ ది అపోజిషన్ టు డిస్కస్. ఇట్స్ నాట్ దట్ గవర్నమెంట్ ఇస్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ డిస్కషన్. వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ డిస్కషన్. Now the discussion is on budget. Please cooperate. Please cooperate. బడ్జెట్ మీద చర్చ పెద్దలు జానారెడ్డి గారిని పెద్దలు జానారెడ్డి గారిని బడ్జెట్ మీద వారు ప్రసంగం చేయాల్సిందిగా ప్లీజ్ టేక్ యువర్ సీట్. జానారెడ్డి గారు బడ్జెట్ మీద జానారెడ్డి గారు బడ్జెట్ మీద దానికి ముందు మీరు బడ్జెట్ మీద గౌరవ మీకు అవకాశం ఇస్తున్నాం, మీరు కొనసాగించాల్సిందిగా. దానికి ముందు గౌరవ సభ్యుడు సార్ ఈ ఆర్గ్యుమెంట్స్ మీరు బడ్జెట్ మీద మాట్లాడండి. దానికి ముందు గౌరవ సభ్యుడు ఆయన రిక్వెస్ట్ ఉన్నది, ఒక నిమిషం వినండి సార్. బిజినెస్ జరగాలి సార్, బిజినెస్ నడవడానికి సహకరించాల్సిందిగా. జానారెడ్డి గారు. అధ్యక్ష అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఒక మాట అంటే మమ్మల్ని అట్లా అంటారా తప్పు కదా అని అన్నారు అధ్యక్ష. ఇప్పుడు ఏం కనబడుతుంది అధ్యక్ష? ఇంటెన్షన్ సభానాయకునిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఇంకేం మాట్లాడతారు అధ్యక్ష? ఇక్కడ కవ్వించి మనం పంచాయతీ పెట్టుకుందామని కదా సభ జరిపించే వ్యవహారమైన అధ్యక్ష. ఇది విజ్ఞత అనిపించుకుంటుందా? ఇదే విజ్ఞత అనుకుంటే సభ్యుల వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం అధ్యక్ష. ఇదేం పద్ధతి అధ్యక్ష? నాకు అర్థం కాదు. సార్ బిఎస్సిలో మీరు ఆ రోజు రాలేదు, మీ గౌరవ సభ్యులు వచ్చిళ్ళు. బిజినెస్ కు సంబంధించినటువంటి నిర్ణయాలు అక్కడ జరిగినాయి, బిఎస్సి సభ్యులకు తెలుసు. జానారెడ్డి గారు జానారెడ్డి గారు జానారెడ్డి గారు అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది చాలా ప్రాముఖ్యత గలదే, చర్చించవలసిన అవసరం ఉన్నదనేటువంటిది తెలియజేసినందుకు సంతోషిస్తున్నాం అధ్యక్ష. కానీ ఆ చర్చ ఎప్పుడు ఈరోజు చర్చించి ముందుకు సాగుదామి. ప్లీజ్ సైలెన్స్. అధ్యక్ష, ఎట్లాగూ ఇప్పటికి 12:30 అయింది. ఇదే సబ్జెక్టు చర్చించి అధ్యక్ష నేను నా అప్పీలో చెప్పిన అధ్యక్ష చాలా స్పష్టంగా, ఈవినింగ్ సెషన్ అయినా వీఆర్ రెడీ,
రెండు ఉంటాయి. జానారెడ్డి గారు దయచేసి గమనించాల్సి ఒకటే పాయింట్ ఇక్కడ. ద పాయింట్ ఈస్ మనము మన రాజ్యాంగ విధిని నిర్వహించాలా నంబర్ 1. సైమల్టేనియస్గా సమాంతరంగా ప్రజా ప్రాముఖ్యమైన ఇష్యూ ఉంటే దాని టైం కూడా సెపరేట్ పెట్టి మనం చర్చిద్దామని చెప్తా ఉన్నా సభకు. దానిలో డౌట్ కూడా అవసరం లేదు. తమ అధ్యక్ష టీ బ్రేక్ ఇవ్వండి, తమ ఛాంబర్లో పిలవండి, వి విల్ హ్యావ్ ఎ టీ డిస్కషన్, టైం ఫిక్స్ చేయండి, వీఆర్ రెడీ. తమరు ఆదేశం మేరకు రెడీ. అధ్యక్ష తమరు ఎట్లా ఆదేశిస్తే అట్లా అధ్యక్ష. టీ బ్రేక్ ఇవ్వండి, హౌస్కి పిలవండి, మాట్లాడండి, డిసైడ్ చేద్దాం. వీఆర్ రెడీ ఫర్ డిస్కషన్. Now tea break for 15 minutes.